నేనెంతో కష్టపడి కాస్ట్లీ బట్టలు కొనిస్తే మా అబ్బవరం అవతారం చూడండి. మన వాడికి ఈశాన్యం బరువు పెరిగిందండి, ప్లేస్ మార్చాలి. ఇదిగో నేను 10th క్లాస్లో స్లిప్స్ పెట్టి నువ్వు ఇంటర్మీడియట్లో ఇన్విజిలేటర్ లంచం కడితే కానీ 40% రాలా. వీడు మరీ రోజు రోజుకి చిల్లరగాళ్ళ తయారవుతున్నాడు రా. మందుతో అయితే మనకన్నా చిల్లరోడు ఎవడరా. వాతావరణం దట్టాయచ్చు, నేను ఉత్తపోసుకోవడం అయిపోయింది, ఇంకా మీకు పోయించడమే. వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడుతున్నారా, ఇప్పుడు నువ్వు పెంట చేసేకిరా. మా వాడు నిన్న బార్లో బీరు కొడుతున్నాడు, దానికి కారణం మీ వాడే. ముందే ఫలితం తెలిసినప్పుడు ప్రయత్నించడం దానికి. కుమార్ లైఫ్ ఎలా ఉంది? ఆమె నాకు ముద్దు పెట్టట్లేదు సార్, మరి ఊపిరిస్తుంది సార్. నువ్వు హెవీ ఫిగర్ తెలుసా? దీనికో ప్రాబ్లం ఉంది. బొంగేం కాదు, అమ్మాయిలంటేనే ప్రాబ్లం. లైక్ ఏ సన్, లైక్ ఏ ఫాదర్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు నాకు లైఫ్ లాంగ్ కావాలి కుమార్. నేను తాకన్నా ఉండలేను, అది నా వీక్నెస్. ఇంతమంది చిల్లరగాళ్ళలో నాన్నుడే కడరా. నేనమ్మ జీవితం పెద్దనకన్నా జీవితం ఇలా ఉంటుందని తెలిసిన చిన్నప్పుడు పిసుక్కొని తెచ్చిపోయాను. వాట్స్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ పాల్? ఆ ఘోరాన్ని నువ్వే చూడు పాల్. నీ యప్ప టైంకి వస్తానని చెప్పి ఎందుకు రాలేదు? జీవితం గట్టకొస్తుంది, చేరుకుందా కొబ్బరి అనుకుందా? మరి ఎవడు ఫోన్ చేసి వీడియో కాల్ చూపించమన్నా నన్ను? జీవితంలో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మనం మాత్రం లైఫ్ లాంగ్ తాగుతూనే ఉన్నాంరా. అంతేరా.